మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు వైనాల రాజు న్యూస్ ఛానల్. అదేవిధంగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా నిన్న హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాదాపుగా 21,000 మంది కామన్ సెంటర్ సర్వీస్కు సంబంధించిన దేశ రాష్ట్ర ఏదైతే దేశానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్, రాష్ట్రానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్లో ఈ గవర్నమెంట్స్ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనిపించి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి సిఎస్సి సభ్యులకు సంబంధించి వారు నిన్న హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. వారు ఏ విషయం అయితే చెప్తున్నారో, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్స్ ద్వారా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసంధానం చేసుకొని ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మా సేవలను ఉపయోగించుకుంటుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఈ సభ్యులం సిఎస్సి సభ్యులం ఏదైతే ఉందో, టెక్ ద్వారా మేము ఉద్యోగ రీత్యా టెక్ ద్వారా వచ్చి అనుసంధానమైనటువంటి మా సంస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ రోజు కూడా సహకారాన్ని అందించలేదు. మొన్నటికి మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే మమ్మల్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల్లో కూడా మేమే ప్రముఖ పాత్ర వహించడం, సకల జనుల సమ్మెలో కూడా మేము వహించడం. కానీ మాకు గత రాష్ట్రాలతో మాదిరిగా మాకు ఎక్కడా ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు అని చెప్పి వారి సమస్యను గౌరవ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి సంబంధించి మన న్యూస్ ఛానల్ కు సంబంధించి వారు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. వారి సమస్య ఏదైతే ఉందో, సిఎస్సి సభ్యులకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో, మొన్న మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉన్న ప్రతి ప్రదేశంలో ఒక మీ సేవా కేంద్రాన్ని నిర్మిస్తాము, మీ సేవా కేంద్రాన్ని నడుపుతామని అన్నారు. అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలి, ప్రభుత్వానికి మేము అనుసంధానంగా ప్రజలకు వారధిగా పనిచేస్తాము. గడిచిన 15 సంవత్సరాల కాలం నుంచి యూపీఏ గవర్నమెంట్ నుంచి మేము దేశ స్థాయిలో పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది ఈ కార్యక్రమంలో ఉన్నాం. కాబట్టి మాకు అవగాహన కల్పించి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని వారు కోరడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో మాకు అవకాశం లభిస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఈ గవర్నమెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందుబాటులో ఉండాలని నాడు 2009లో యూపీఏ గవర్నమెంట్ ఏదైతే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ సంబంధించిన సిఎస్సికి సంబంధించిన వారికి ఉన్న కొన్ని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారికి ఉన్న సమస్యలను విన్నవించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలి, వారికి ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలన్న లక్ష్యంతో వారు పనిచేయడం జరుగుతుంది. వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను ఇవాళ మన ఛానల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది చెప్పండి సార్. మేము కేంద్ర ప్రభుత్వము గతంలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2009లో ఎంఎస్ఎంఈ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులై గ్రామంలో ఉన్న యువకులని టీఈసీ ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారిని సిఎస్సి ఐడి ప్రొవైడ్ చేసి గ్రామంలో ఉన్న ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు పట్టణాలలోకి వెళ్ళి టౌన్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలని ఆన్లైన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక చక్కటి మంచి ఆలోచనతోటి ప్రధానమంత్రి మన్మోహన్ గారు అప్పట్లో ఒక సిఎస్సి సెంటర్లని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడానికి అవకాశం తీసుకొచ్చి ఎంతోమంది యువకులను ప్రోత్సహించారు. దానిలో భాగంగా 2009 నుంచి ప్రతి గ్రామంలో, తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా సిఎస్సి సెంటర్లని ఎవరైతే టీఈసీ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన ఉన్నవారో వారు నడిపించడం జరుగుతుంది. టీఈసీ ఎగ్జామ్ అంటే సిఎస్సి వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్స్. మీకేమన్నా జీతభత్యాలు వేరే రాష్ట్రాలకి ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎలాంటి జీతభత్యాలు లేవండి. ఏదైతే ఈ గవర్నమెంట్ సర్వీస్లో మేము ఇస్తున్న సర్వీస్లో గాను అక్కడ ఏదైతే మా వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్ అయితే కొంత అమౌంట్ మాకు కమిషన్గా ఒక 12 రూపాయలు 15 రూపాయలు అట్లా మాకు వ్యాలెట్లో యాడ్ అయితే తప్ప మాకు ఎలాంటి జీతభత్యాలు లేవండి.
ఓకే, ఇప్పుడు మీ ప్రధాన సమస్య ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికండి మేము ఇప్పటి వరకు గ్రామాలలో ఉండి మేము సర్వీసులు అందిస్తున్నాము. కానీ గ్రామంలో ఉన్న ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ అందించే స్కీములు అప్లై చేసుకోవడానికి పట్టణాలకు మరియు మండల స్థాయిలోకి వెళ్తున్నారు. గ్రామంలో ఉన్నవారు వారు ఒక సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఏదైనా అప్లై చేసుకోవాలన్నప్పుడు. కానీ మాకు ఒక సిఎస్సి సర్వీస్ సెంటర్ మన గ్రామంలో ఉన్నప్పటికీ స్టేట్ సర్వీస్ని అప్లై చేయడానికి మాకు వీలు లేకపోతున్నది. ఇప్పుడు స్టేట్లో కూడా మొన్న ఈ మధ్యనే స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఏది జియో తీసుకొచ్చింది నాకు తెలిసి, ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయం ఉన్న కాడ ఒక మీ సేవా కేంద్రంలో ఈ సేవా కేంద్రంలో పెట్టాలనుకుంటుంది. తద్వారా దానికి మీకు ఏమైనా మెర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సార్ అది చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే మహిళలను ప్రోత్సహించడం చాలా మంచి అవకాశము. గతం ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మహిళల పట్ల చాలా ఒక ఉన్నత భావంతో ముందుకు వెళ్తున్నది. మేము అది ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తపడుతున్నాము. అదేవిధంగా మా ఒక సిఎస్సి బిఎల్ఈలను కూడా ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో సిఎస్సి బిఎల్ఈ ఉన్నారు. మా దాంట్లో కూడా ఎస్హెచ్జి అనేది సిఎస్సిలోనే బిఎల్ఈలోనే బిఎల్ఈ ఎస్హెచ్జి అనేది స్త్రీలు ఉన్నారు. వారికి కూడా ఒక అవకాశం ఇచ్చిన వారుగా ఉంటారు. ఇప్పటికీ ఇంటర్ చదివిన వారికి ఏదో అవకాశం ఇస్తున్నారు ప్రభుత్వము. కానీ ఆల్రెడీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్న వాళ్ళు మన సర్టిఫికేట్ పొందుకొని ఆల్రెడీ సర్వీసులు అందిస్తున్న వారికి ఈ సర్వీసులు కూడా మాకు అనుసంధానం చేస్తే మేము ఇంకా కూడా చురుకుగా పనిచేసి ముందుకు వెళ్తాము. ఆ విధంగానే మా కుటుంబాలను మేము పోషించుకున్న వాళ్ళం అవుతాము. ఆ విధంగానే గ్రామంలో ఉన్న ప్రజలకు మంచి ఒక చక్కని సర్వీస్ని అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే మీరు ప్రతి గ్రామంలో ఒక ఈ గవర్నెన్స్ పెడతాము, దానికి సంబంధించి మీ సేవ రూపంలో ఏదో సేవ రూపంలో చేస్తామని అన్నారు. దానికి సంబంధించి మేము ఇదివరకే గత 15 సంవత్సరాల నుంచి గ్రామాల్లో అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అందులో కూడా మాకు మెరుగైన అవకాశాలను కల్పించాలి. వాటితో పాటు అంటే మీ ఆలోచన వాటితో పాటుగా మా జీవన రాష్ట్ర సర్వీసులను కూడా మా యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని మీరు కోరడం జరుగుతూ ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా మన తెలంగాణ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సిఎస్సి సెంటర్లకే ఆయా రాష్ట్రాల సర్వీసులను కూడా సంక్షేమ పథకాలు అందించడానికి ఆయా రాష్ట్రాల సర్వీసులు కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే గడిచిన ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ప్రభుత్వం తీసుకెళ్లిన సిఎస్సి విఎల్ఈలని పక్కకు పట్టించారు తప్ప మన స్టేట్ గవర్నమెంట్ సర్వీసులు సిఎస్సికి అనుసంధానం చేయలేదు. ఈ ప్రభుత్వం వల్ల మమ్మల్ని కనికరించి మాకు అనుసంధానం చేయాలిగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో మేము ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ టోటల్ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే సిఎస్సి గ్రూపులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో విలువైన మెరుగైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మాకు సరైన గుర్తింపు లభించలేదు. ఈ సంవత్సరంలోనైనా ప్రభుత్వంగా పేరుగాంచిన ఈ ప్రభుత్వంలో మాకు సరైన గుర్తింపు లభించాలని ఈరోజు రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారి దృష్టికి వారి సమస్యను తీసుకురావడానికి సిఎస్సి గ్రూపులకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించిన ఎవరైతే వర్కర్స్ ఎవరైతే విఎల్ఏలు వారందరూ రావడం జరిగింది. వారు స్పెషల్గా వైనాల వీడియోస్కు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.